నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు బేంసా పట్టణంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్ వరదలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం ఆదివారం ఉమా మహేశ్వరం కొండపైకి వాహనాలను అనుమతించము ఆలయ కమిటీ అధ్యక్షుడు కందూరు సుధాకర్ కడెం ప్రాజెక్టుకు 9 వరద గేట్లు ఎత్తేశారు ఆయకట్ట పొంగిపోతున్నందున గోదావరిలోకి వదిలిన అధికారులు శౌర్య చక్ర అవార్డు గ్రహీత జస్వంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు నివాళులు అర్పించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి నిర్మల్ జిల్లా భేంసా పట్టణంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీ పర్యటించారు గడ్డెన్నవాగు ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి పరిస్థితిని సమీక్షించారు భేంసాలో వరదలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నాగర్ కర్నూలు జిల్లా ఉమా మహేశ్వరంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కొండపైకి ఎటువంటి వాహనాలను అనుమతి ఇవ్వడం లేదని ఆలయ కమిటీ అధ్యక్షుడు కందూరు సుధాకర్ ఈవో శ్రీనివాసులు తెలిపారు దేవాలయానికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అచ్చంపేట డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు గ్రామాభివృద్ధి కోసం చేసిన ఇసుక డంపుపై బీజేపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలము గాగిళ్లపురం గ్రామం సర్పంచ్ బొల్లు కృష్ణవేణి చంద్రమౌళి అన్నారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు గ్రామ అభివృద్ధి కొరకు ఇతమైన కృష్ణమూర్తి ఇంటికాంచెల్లి బోయిని మల్లేశం ఇంటి వరకు ఉన్న గల్లీల సీసీ రోడ్ పోయడానికి ఇది ప్రొసీడింగు దీని మట్టుకే ఈ సీసీ రోడ్డు మట్టుకే ఆడ దాదాపు 30 ట్రిప్పులో 32 ట్రిప్పుల ఇసుక ఉన్నది తప్ప ఒక్క ఇసుక రేణు కూడా ఎక్స్ట్రా లేదు ఇది కావాలని వందలాది ట్రిప్పులు అని చెప్పేసి దురుద్దేశపూర్వకంగా నా మీద ఆరోపణ చేసిండు ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా ఇది కరెక్ట్ కాదు నువ్వు మనిషి అయితే మనిషి లెక్క ఉండు పశువులాగా మాట్లాడొద్దు ఆరోపణలు చేస్తే కరెక్ట్ ఉండాలి ఆరోపణ అధికారులు కూడా ఆక్షేపించారు తిట్టిపోయారు అధికారులు కూడా ఇది కరెక్ట్ కాదు తప్పుడు ఆరోపణలు చేయొద్దని చెప్పేసి ఏదైనా ఉంటే నిజాయితీగా ఉండాలి తప్ప వందలాది ట్రిప్పులు ఉన్నదని చెప్పేసి అబద్ధం ఆడి ఇవాళ అబాసు పాలైనవు బొంగోని సురేష్ నువ్వు ఒక చీడ పురుగు గ్రామ అభివృద్ధిని అద్దుకునే ఒక చీడ పురుగు నువ్వు ఇది కరెక్ట్ కాదు బిడ్డ జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మసులుకో మంచిగా ఉండదు మరొకసారి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా గ్రామంలో సర్పంచ్ భర్తనైన బొల్లు చంద్రమౌళి నా మీద బొంగోని సురేష్ అనే వ్యక్తి ఇసుక అక్రమ దందా చేస్తాడని చెప్పేసి తప్పుడు ఆరోపణ చేసి తప్పుడు వ్యక్తిత్వంతో ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఇవాళ మా గ్రామ ప్రజలందరి సమక్షంలో ఇవాళ విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది ఇది ఎంత మాత్రం క్షమించరానిది గ్రామ అభివృద్ధిని అడ్డుకొని గ్రామాన్ని నాశనం చేసే దిశగా బొంగోని సురేష్ అనే వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు ఇది క్షమించరాని నేరం ఇది బొంగోని సురేష్ అనే వ్యక్తి రావాలి బాజాప్తా బజట్లకు రావాలి వచ్చి దేనికంటే దానికి సిద్ధం చంద్రమౌళి అనే వ్యక్తి సర్పంచ్ గాగిలపురం సర్పంచ్ ఎక్కడ ఇసుక అమ్ముకున్నాడు అనేది నిరూపించవలసిన అవసరం ఉంది ఎక్కడ ఇలా ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు అలాగే ఆర్ఐ గారు వచ్చిండ్రు వచ్చి ఇసుక ఎంత ఉంది అని చెప్పేసి ఆడ పరిశీలించడం జరిగింది ఆడ సీసీ రోడ్డుకు మట్టుకు తప్ప ఒక్క ఇసుక రేణువు కూడా ఎక్కువ లేదు అలాగే వందలాది ట్రిప్పులు ఉన్నాయని చెప్పేసి తప్పుడు ఆరోపణ చేసిన వ్యక్తి ఎక్కడ ఉన్నావు నువ్వు రా బాజప్తా రోడ్ మీదకి వచ్చి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకు నువ్వు ఇంత అడ్డగోలుగా ఆరోపణ చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు 2-3 పిల్లల్ని వేసుకొని పోయి ఊరును నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నాడు
ప్రతి బీజేపీ గవర్నమెంట్ అనేది తప్పుడు ఆరోపణల మీద బీజేపీ యొక్క గవర్నమెంట్ టోటల్ తప్పుడు ఆరోపణల మీద తప్పుడు వ్యవస్థ మీద పునాదులు వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది వాస్తవ రూపంతో ఉంటుంది. ప్రజలకు సంక్షేమ పథకాలు అన్ని అందుబాటులో తీసుకొచ్చి వాళ్ళ ఇవాళ ప్రజలందరూ అభివృద్ధి పదంలో నడవడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. ఇది ఓర్వలేని బీజేపీ గవర్నమెంటు, మోడీ గవర్నమెంటు విలేజ్ నుంచి వెళ్ళి ఢిల్లీ దాకా కంప్లీటు అబద్ధాల మీద పునాదులు వేసుకొని దేశాన్ని నాశనం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నది. ఒకటి బాజాప్తా చెప్తా ఉన్నా మాకు సీసీ రోడ్డుకు ఇసుక పోసినాను ప్రొసీడింగ్ ఉంది, బాజాప్తా ప్రొసీడింగ్ ఉంది. మాకు మా ప్రొసీడింగ్ల ప్రకారం గవర్నమెంట్ అలాట్ చేసిన ఇసుక పనుల ప్రకారం దాదాపు 150 ట్రిప్పులు అవసరం అయినా లేదు, మాకు ఇసుక లేదు. ఆ ఇసుక మాకు బ్యాలెన్స్ ఇసుక తెచ్చిస్తావా సురేష్? నువ్వు చెర్ల మొరం తీస్తుంటే బీఆర్ఓ వచ్చి అడ్డుకుంటే ఆ అడ్డుకున్నారన్న నెపంతో నా మీద తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు వ్యక్తిగా తప్పుడు ఇదితోటి నువ్వు నా మీద. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు 9 వరద గేట్లు ఎత్తి దిగువ గోదావరిలోకి అధికారులు నీటిని విడుదల చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆయకట్ట పొంగిపోతున్నందున గోదావరిలోకి వదిలారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 73వ జయంతిని పురస్కరించుకుని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలము నల్లమోతూరువారిపాలెంలో ఎంపీటీసీ తాండ్ర సాంబశివరావు, వైసీపీ ఇన్ఛార్జ్ కుంటా రత్నబాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆనాడు పేద ప్రజలకు చేసిన సేవల వల్ల ఈ రోజు కూడా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని వారు కొనియాడారు. ఈరోజు నల్లమోతువారిపాలెం పంచాయతీ ఆవరణలో దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 73వ జయంతి సందర్భంగా మరి ఇక్కడ గ్రామస్తులు సమక్షంలో పెద్దల సమక్షంలో కేక్ కట్ చేసి మరి వారికి పూలమాలతో నివాళులర్పించి వారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా మనందరికీ తెలుసు. అయితే చాలా మంది ముఖ్యమంత్రులు రాజ్య పరిపాలన చేస్తారు, కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలించినటువంటి సమయాన్ని ఒక రామరాజ్యంగా చెప్పుకుంటారు ఈ ఆంధ్రప్రదేశ్ లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా. ఎందుకంటే ఆయన అందించినటువంటి మరి అభివృద్ధి పథకాలు గాని సంక్షేమ పథకాలు గాని మరి ఎన్నో విధాలుగా ప్రతి గడపకి చేరినటువంటి చారేసినటువంటి ముఖ్యమంత్రి దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి మహానుభావుడిని కోల్పోవటం చాలా బాధాకరం. అయినప్పటికీ ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని వారి వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి రాజశేఖర రెడ్డి గారి కన్నా 2 అడుగులు ముందుకేసి ఇప్పుడు పరిపాలన చేయటం మనం గమనిస్తున్నాము.
మరి అలాంటి మహానుభావుడిని స్మరించుకుంటూ ఈరోజు ఈ కర్లపాలెం మండలం నల్లమోతూరుపాలెం గ్రామంలో వారి జయంతి వేడుకల్ని జరుపుకోవటం చాలా సంతోషం. మనందరం కూడా అలాంటి మహానుభావుడిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్ డాక్టర్ వైఎస్ఆర్. చిత్తూరు జిల్లాలో రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. కుప్పం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద మున్సిపాలిటీ చైర్మన్ సుధీర్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సుధీర్ మాట్లాడుతూ ఒక రైతు బిడ్డగా ఆయన చేసిన సేవలు, ప్రవేశపెట్టిన పథకాల్లో భాగంగా ఉచిత విద్యుత్ ద్వారా రైతుల జీవితాలు బాగుపడ్డాయని తెలిపారు. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అందరికీ నమస్కారం. ఈరోజు దేశదేశులు దివంగత మహానేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 74వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైతే నాయకులైతే ఎవరైతే సమావేశానికి చేశారో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా రైతు అందరికీ కూడా రైతు దినోత్సవ శుభాకాంక్షలు. ఒక రైతు బిడ్డగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంత చేశారనేది ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ముఖ్యంగా వారు ప్రవేశపెట్టిన పథకాలు ఏవైతే ముఖ్యంగా ఆ రోజు ఉచిత కరెంట్ ఏదైతే తీసుకొని వచ్చారో దానివల్ల రైతులు ఎంత బాగా వాళ్ళ జీవితాల్లో ఎదిగాయనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అంతకు మించి ఇప్పుడు వారి బిడ్డ ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి అన్నట్టుగా రైతులకు చేసి విద్యా, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారికత, గ్రామీణ ప్రగతి, సామాజిక న్యాయం ఇలాగా ఏది తీసుకున్నా కూడా సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళుగా ముందుకెళ్తున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ప్రభుత్వం మొదటిసారిగా ప్లేయరీ జరుపుకోవడం జరుగుతోంది. ఏడాదితో కూడా కుప్పం నుంచి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. అందరం కూడా ఈరోజు ఇది ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో తప్పనిసరిగా 2024లో మా ఎమ్మెల్సీ గారు భరత్ సార్ గారు ఎవరైతే ఉన్నారో వారి ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే తీసుకునే బాధ్యత అందరం కూడా తీసుకుంటామని చెప్పేసి ఈ యొక్క ఏదైతే గెలుపుంటుందో ఈసారి ఎమ్మెల్యేగా వారిది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా మేము ఇస్తామని చెప్పేసి కార్యకర్తలు అయితే నాయకులు చాలా భరోసాగా ఇస్తున్నాం. మేము చాలా ధైర్యంగా ఉన్నాము. తప్పనిసరిగా ఈ విజయాన్ని పార్టీకి అంకితం చేస్తామని తెలియజేస్తూ మరొకసారి ఈరోజు వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకొని చేసిన క్యాడర్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నమస్కారం. నంద్యాల జిల్లా చాగలమర్రి గ్రామంలో అభిమానులు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియా యువత నాసిర్ పఠాన్ మాట్లాడుతూ ఆయన చేసిన కృషి, త్యాగము, పథకాలు అన్నిటినీ ఎన్నటికీ మర్చిపోలేమని తెలిపారు.
मोटे जी माली भाई का अच्छा काम जरा हम खोद दे आ रहा माली भाई फोटो भाई ब्रो कहीं समझ लेंगे मार दिल में देना मार दहा कोशिश ना तो रख ले जी हाँ भाई आई नीरू भाई काई को चढ़ो जी चढ़ो जी क्या सो 1250 रुपया करे तो इसको चंद्रा जगह अच्छी तरह से ये काई खाइए चलो ये बेटा अच्छा सब नीचे सारा वस्तु अच्छा बड़ा मार आज पे आगे भाई फोन आता है भाई भाई फोन आता है भाई ఫారూక్ వాటర్ మ్యాన్ కదా. బాపట్ల దరివాద కొత్తపాలెం దగ్గర వీర సైనికుడు శౌర్య చక్ర అవార్డు గ్రహీత స్వర్గీయ మర్రుప్రోలు జస్వంత్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన సంవత్సరికం సందర్భంగా ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి హాజరయ్యారు. జస్వంత్ రెడ్డి తల్లిదండ్రుల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ మాజీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మాజీ సైనికులు భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. जसवंत रेड्डी अमर रहे जसवंत रेड्डी जोहार जसवंत रेड्डी जोहार जसवंत रेड्डी अमर रहे जसवंत रेड्डी अमर रहे जसवंत रेड्डी अमर रहे जसवंत रेड्डी अमर रहे जसवंत रेड्डी जोहार जसवंत रेड्डी अमर रहे जसवंत रेड्डी अमर रहे जसवंत रेड्डी
కూడేరు ఎంఆర్ఓ ఆఫీస్ రికార్డ్ రూమ్ సీజ్ చేశారు. కూడేరు ఎంఆర్ఓ శ్రీనివాసులపై అవినీతి ఆరోపణలు రావడంతో అనంతపురం ఆర్డీఓ మధుసూదన్ తనిఖీలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని బండలింగపూర్లో ఎస్ఎస్ కంప్యూటర్ డిజిటల్ వర్క్షాప్ను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రారంభించారు. ఈ డిజిటల్ వర్క్షాప్ దళిత బంధు లబ్ధిదారు తలారి రాజశేఖర్ది కావడము, వర్షంలోనూ దళిత బంధు లబ్ధిదారులు నిరాశపడకూడదనే సదుద్దేశంతో ఆయన ప్రారంభోత్సవానికి వచ్చారు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుతున్నాయి కనుక అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడ కూడా ప్రజలకు కానీ రైతులకు కానీ నష్టం జరగకుండా చూసుకున్న అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. మీకు ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్ చేసేసి మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే గ్రామాలలో తిరిగిపోవడం కానీ ఇటువంటివి జరిగితే ఇమీడియట్గా అధికారులు వచ్చి అధికారులందరూ కూడా దాన్ని రోడ్లు నడిచేట్టు కానీ రోడ్లు చెడిపోయిన కానీ చేయడం కోసం చేస్తామని చెప్పి ప్రజలందరూ కొడుతున్నా. ఏ కష్టపడద్దు, ఇళ్ళకి అవసరం పడితేనే ఇళ్ళకి బయటకు రాదు. కానీ ఎందుకంటే ఈ వ్యాధులు కూడా మొదలైతాయి. ఎక్కడ మీ గ్రామాలలో గ్రామ పంచాయతీలలో మురికి కాలువలు కానీ ఇక్కడ నీళ్ళు ఆగితే కూడా గ్రామ సర్పంచ్కి చెప్పి ఆ కాలువలు కూడా నీట్గా వేసుకొని దోమలు పెరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రజలను కొడుతున్నాం. సర్పంచులందరూ కూడా కొడుతున్నాం. గ్రామాల మీద పర్యవేక్షణ చేసి అన్ని గ్రామాల్లో తిరుక్కుంటూ మీ గ్రామాలు తిరుక్కుంటూ ఎక్కడ కూడా నీళ్ళు ఆగకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ కానీ అటువంటి చేయాలని చెప్పి సర్పంచులు కూడా నేను కోరుతున్నాను. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బేంసా పట్టణంలో పర్యటించిన నిర్మల్ కలెక్టర్, వరదలను పరిశీలించి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం. ఆదివారం ఉమామహేశ్వరం కొండపైకి వాహనాలను అనుమతించము, ఆలయ కమిటీ అధ్యక్షుడు కందూరు సుధాకర్. కడెం ప్రాజెక్టుకు 9 వరద గేట్లు ఎత్తేశారు. ఆయకట్ట పొంగిపోతున్నందున గోదావరిలోకి వదిలిన అధికారులు. శౌర్య చక్ర అవార్డు గ్రహీత జస్వంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు, నివాళులు అర్పించిన డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.